మహీపాల మస్తక తల మకుట కూట కోటీతట ఖచిత నవరత్న నీరాజిత పాదయుగళ ఏకయ ధరణీతలేశ్వర చిర పురాతన సుకృత ఫల మధుర మంజుల కలాపాలాప సమ్మోహన సర్వ సమయ సంపూర్ణ కృతజ్ఞతాబద్ధ గుణైకవర్ధన శతసింహ బలాభిరామ కీచక భూపాలలామ జై భవ విజయీ భవ దిగ్విజయీ భవ. భూనాయకుల సంబంధముచే మా మత్స్యదేశం సంపత్ సమృద్ధమైనది, భయభీతులు లేక వృద్ధిగాంచినది, ఎనలేని బలము బలగము నేడు మాకు సమకూడినది. మేము మా మండలము మీ మేలు మరువమని సదా కృతజ్ఞతాబద్ధము ఇందుమని ఈ సభామధ్యమున పరిపూర్ణ అంతఃకరణమున పలుకుతున్నాము. సింహదౌడకు మహాజనులారా, మీ ఆశీస్సులతో సమకూడిన నా సర్వశక్తులు తిరిగి ప్రజా సముదాయ సంరక్షణకే సమర్పించగలమని మా మనవి. మహారాజా, శతాధిక సోదర పరివృతుడైన ఈ కీచకులకు కంటగత ప్రాణములున్నంత వరకు మత్స్య మహాసౌందర్యలక్ష్మిని మరెవ్వరూ తాకలేరు, మది తలపలేరు. మీ ఆనతిని ధిక్కరించి అధిక్కరించిన ఈ నరథములను నా రథములకు కట్టి తెచ్చి మీ ఏకఛత్రాధిపత్యమునకు ఈ మూక మోకరిల్లు. తక్కిన వారు లెక్కింపదగిన వారు కాదు. బలగర్వితులమని విర్రవీగి వీరములు పలికిన ఈ సూరమన్యులను సమాదరించి సంరక్షించవలసినదిగా వారి ఇల్లాండ్ర గోడు. అది మా అభ్యర్థన. అయినా ఆలోచించవలసింది.
మచ్చారే మచ్చారే మచ్చారే, ఎంత స్వర విజ్ఞానము, ఎంత లాస్య విలాసము. కోడలా, ఇంతలోనే ఎంత కోవిదురాలవైతివి. ఇదంతా మా గురుదేవుల ఆశీస్ ప్రభావము, వారి కృషి ఫలితము. ఏమి వీడా? వీడు వీడు నీకు గురువా? గురుపీఠమునకు కూడని గుండగొయ్య నీకు గురువా? లోతవలే స్త్రీ పురుషాకృతిగానున్న ఈ రోత పీనుగు నీకు గురువా? షండుని దర్శించినా, స్పర్శించినా, స్మరించినా సర్వదోషములు సంప్రాప్తించును గదా. ఏమమ్మా, నాట్యాచార్యులు, నట్టువరాండ్రు, కోకొల్లలుండగా ఈ పేడివాడు నీకేడ లభించనమ్మా. చచ్చ, మా దృష్టి నుండి వైదొలగు. తమ్ముడు, నీ ఎంత పరాక్రమశాలిని, వీర పురుషుని, వీర పురుష సింహుని, సింహబలుని, నిన్ను అనుజన్యునిగా పొందు అదృష్టము నాకు లభించింది. ఈ జన్మకిది చాలు. కానీ ఏమిటక్క? చెప్పి చెప్పి నిన్ను వేధించలేను. ఈ ఆవేదనను నేను భరించలేను. అక్క, నీ మాటే నాకు శాసనం. చెప్పక్క. తమ్ముడు, నీకంటే పెద్దదానినయ్యుండి నా చేతులతో నీకు ముద్దుముచ్చటను కూర్చు వివాహము జరిపించు అదృష్టము నాకు లేదు. అక్క, నీ సోదర వాత్సల్యమునకు నా జోహారు. మాతృమూర్తి కంటే ఇమ్మడి ముమ్మడిగా మా జీవితములను సరిదిద్దు మాన్యవు నీ ఉన్నావు. నా ఆజ్ఞ శిరసా వహించి అడుగుదాటని నా ప్రియ సోదరు 105 ఇంతమంది నా వాళ్లను, నా అన్న వాళ్లను వదులుకుని తుచ్చ వంచల కోసం ఎక్కడో ఉన్న లేని వాళ్ల కొరకు వెతుక్కుని వెదివాడు కాడు నీ తమ్ముడు. మాతృ సమానురాలమైన నీకే ఈ జీవితం అంకితం. ఇదే నా సంకల్పము, ఇదే నా ధ్యేయము, ఇదే నా పరమార్థం.